సింధూరం ట్రింకర్ సాయి మూవీలో హీరోగా నటించిన ధర్మ మహేష్ అలియాస్ ధర్మ సత్యసాయి శ్రీనివాస్ మహేష్ అనే అతను తనని వేధింపులకు గురి చేశాడని, వరకట్నం కావాలంటూ వేధింపులకు గురి చేశాడు. అంతేకాకుండా తనని బాడీ షేమింగ్ కూడా చేసి తన లైఫ్కే థ్రెట్ ఉంది, తన బాబుకు కూడా థ్రెట్ ఉంది అని తన భార్య గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆవిడ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో గౌతమి గారు, ఎప్పటి నుంచి ఈ యొక్క వేధింపులు స్టార్ట్ అయినాయి? మీకు ఎప్పుడు పరిచయం మొదలైంది? మాకు 2013 నుంచే పరిచయం మేడం. మేము ఒకే కాలేజ్లో చదువుకున్నాం. పెళ్ళయింది 2019లో. వేధింపులు అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి, అతనికి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్, వాళ్ళ పేరెంట్స్ కంటిన్యూస్ రిక్వైర్మెంట్స్ ఉంటూనే ఉన్నాయి. కానీ మరి ప్రెగ్నెన్సీ నుంచి అన్మాస్క్ చేసేసారు, కంప్లీట్గా ఓపెన్ అయిపోయారు. అట్రాసిటీస్ కంప్లీట్గా, అంటే అప్పుడు దాకా కొంచెం ఇండైరెక్ట్గా మాట్లాడటం, ఇంతవరకు చేసింది మొత్తం డైరెక్ట్ అయిపోయింది ప్రెగ్నెన్సీతో. అక్కడి నుంచి మరి ఎక్స్‌ప్లాయిటేషన్ స్టార్ట్ అయింది మేడం. అంటే మీకు స్టార్టింగ్ లవ్ విషయంలో, లవ్ మ్యారేజ్ కాబట్టి ఇది లవ్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే మ్యారేజ్ దగ్గర మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళ నిజ స్వరూపాలు బయటపడలేదా? లేకపోతే మీరే లవ్ చేస్తున్నాం కదా అనుకొని కాంప్రమైజ్ అయ్యారా? మేడం, యాక్చువల్గా ఎంగేజ్మెంట్ అయిన తర్వాతే మేము ఈ పెళ్ళి వద్దనుకున్నాం. మా ఫాదర్ కూడా స్ట్రిక్ట్గా చెప్పేశారు. నన్ను కూడా యూఎస్ వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఇతను వచ్చి మా ఇంటికి వచ్చి ఏడవటం జరిగింది. నేను వదలలేను, నేను గౌతు లేకుండా ఉండలేను అని. నాకే కష్టం రాకుండా చూసుకుంటానని ప్రామిస్ చేశాడు. సో ఆ ప్రామిస్ నేను గుడ్డిగా నమ్మి తప్పు చేశాను. ఆ పాయింట్లోనే అతన్ని నమ్మి నేను పెళ్ళికి ఓకే చెప్పాను మేడం. మీరు చెప్పడం ప్రకారం వాళ్ళ పేరెంట్స్కి, అంటే వాళ్ళ ఫాదర్కి ఇలాగ అమ్మాయిల్ని తిట్టే, లేకపోతే ఇలా కంట్రోల్ చేసే నేచర్ ఉందని మీరే చెప్తున్నారు. అలాంటి నేచర్ ఉన్న విషయం మీకు పెళ్ళయ్యేంత వరకు తెలీదా? లేకపోతే మీరే చెప్తున్నారు మా ఫాదర్ నన్ను మాత్రం ఏమనొద్దు అని అన్నారని. అంటే అలాంటి నేచర్ ఉన్న ఫ్యామిలీలోకి వెళ్ళాలని ఎందుకు వచ్చింది ఇంట్రెస్ట్? ఫస్ట్ మేమిద్దరం ఇంజనీరింగ్లో రిలేషన్షిప్లోకి వెళ్ళి, తర్వాత మా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యే వరకు వాళ్ళ పేరెంట్స్ గురించి నాకేం తెలియదు మేడం. మామూలుగా వాళ్ళ మమ్మీ గురించి అతను సర్పంచ్ చేసిందని, వాళ్ళ అమ్మ 5 years ఇలా చెప్తుంటే, సేమ్ కమ్యూనిటీ, సేమ్ ఏరియా నుంచి వచ్చాం కాబట్టి, సేమ్ జిల్లా, సేమ్ ఇంచుమించు సిమిలర్ స్టాండర్డ్స్ ఉంటాయని నేను అనుకున్నాను. కానీ ఇంత టాక్సిసిటీ వాళ్ళ ఇంట్లో ఉండిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలే. పెళ్ళి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని తిట్టడం, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని తిట్టడం, వాళ్ళ అక్కని తిట్టడం అన్నీ చూసి అప్పుడు ఏంటి టాక్సిసిటీ అనే షాక్లో ఉన్నాను. కానీ అప్పటికే నేను అతనితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. నేను లిటరల్గా రోజు అతను కనపడకపోయినా నాకు బాధేసేది. అంత ప్రేమిస్తున్నాను ఆ టైంకి అతన్ని. కానీ అయినా కూడా ఎంగేజ్మెంట్ అయ్యాక వద్దులే, ఇది మనం ఎందుకు కంటిన్యూ అవటం అనే పాయింట్ వచ్చింది. ఉమెనైజర్ అనే పాయింట్ కూడా ఎంబీఏలో ఒకసారి డౌట్ వచ్చింది. అప్పుడు కూడా అడిగితే లేదు, నాకేం లేదు అని చెప్తా నాకు వచ్చాడు. సో అతని ప్యాటర్న్స్ ఎప్పుడు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూసే కానీ, కించపరచడం కానీ చేస్తుంటాడు. తర్వాత వచ్చి కాళ్ళబేరానికి వస్తాడు. సో నాకు ఆ వయసులో అలా బతిలాడుతున్నాడు, అలా ఏడుస్తున్నాడు అంటే అది ప్రేమేగా అనుకున్నాను. కానీ కాదు అని తెలిసింది నాకు ఇప్పుడు. అంటే ఎప్పటి నుంచి మొదలైంది? ఆ మాస్క్ తీస్తారని చెప్తున్నారు కదా, ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు ఇతను చాలా టాక్సిక్గా ఉన్నాడని? మేడం, వాస్తవం చెప్పాలంటే నేను ఇతను టాక్సిక్గా ఉన్నాడు అనేది ఎప్పుడో రియలైజ్ అయ్యాను. అంటే ప్రెగ్నెన్సీ నుంచి అన్మాస్క్ చేసిన మాట వాస్తవమే. అతనే ఓపెన్ అయిపోవటం, వేరే రూమ్లో పడుకోవటం, నాకు ఎలవ్ లేకుండా చేయటం, అతను ఫోన్ పట్టుకోకూడదు అని రూల్స్ పెట్టడం, వేరే అమ్మాయిలతో రాత్రులు తిరగటం, ఇవన్నీ చేశాడు. కానీ నేనేమనుకున్నానంటే మారతాడేమో, మంచిగా మారతాడేమో, ఈ చెడు బుద్ధి పోతుందేమో అనుకుంటా వచ్చాను. కానీ ప్రెగ్నెన్సీ అయ్యి బిడ్డ పుట్టిన తర్వాత నా మీద ఏదైతే టాక్సిసిటీ వీళ్ళ ఫ్యామిలీ ఇతను చూపించారో, అది నా బిడ్డ మీద కూడా వచ్చాక నాకు రియలైజేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు నేను తీసుకున్న చాయిస్ వల్ల నా బిడ్డ కూడా సఫర్ అవుతున్నాడు అని ఎప్పుడైతే నాకు అర్థమైందో, ఒక భార్య పర్స్పెక్టివ్ నుంచి కాకుండా ఒక తల్లి పర్స్పెక్టివ్ నుంచి ఎప్పుడైతే చూడటం మొదలుపెట్టానో, అప్పుడే నాకు వీళ్ళ నిజస్వరూపాలు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యి, ఈ ఎన్విరాన్మెంట్లో నేను ఉండటమే నాకు వేసుకున్న శిక్ష, నా బిడ్డను ఉంచడం అనేది ఇంక నేను వాడికి జీవితాంతం వేసే శిక్ష అనిపించి నేను బయటకు వచ్చాను మేడం. మీరు చెప్తున్న ప్రకారం కట్నం గురించి ఇంకా తీసుకురావాలి అంటున్నారు. ఇన్ ద బిగినింగ్ మీరే బాగా సపోర్ట్ చేశారు. అతనికి ఎటువంటి ఫైనాన్షియల్గా ఏమి లేకపోతే మీరే సపోర్ట్ చేశారంటున్నారు. ఎలా సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా? మేడం, ఇప్పుడు ఫైనాన్షియల్గా అతనికి ఏమీ లేదు అంటే, ఈరోజు కూడా ఫైనాన్షియల్గా అతనికి ఏం లేదు. ఇప్పుడు కూడా అతని ఫాదర్ది చూపించుకోనో, లేకపోతే నేను కష్టపడ్డ బిజినెస్ చూపించుకోనో చెప్పుకోవటమే. కానీ ఫైనాన్షియల్గా ఒక డిగ్రీ, అతని డిగ్రీ కొనుక్కునే డిగ్రీ ఉంది.
ఆ తర్వాత అతను సంపాదించింది అయితే నేను ఏ రోజు చూడలేదు మరి. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా ఇనీషియల్ డేస్లో హెల్ప్ చేశాను అంటే 100% ఫైనాన్షియల్గానే కాదు, ప్రతి ఆస్పెక్ట్లో హెల్ప్ చేశాను నేను. హెల్ప్ ఏంటి, అతనికి బ్యాక్ బోన్గా నించున్నాను నేను. ప్రతిసారి అతని కింద పడకుండా నా చేతులు పెట్టి ఆపా నేను. ఇలా నన్ను వాడుకొని మొత్తం తనే లాక్కొని ఇప్పుడు ఫస్ట్ మా బిజినెస్ టైం నుంచి కూడా మొత్తం అంతా తనే, ఫైనాన్షియల్ కంట్రోల్ అంతా తనే పెట్టుకున్నాడు. ఏ రోజు కూడా నేను ఎంబీఏ చేసిన నా నాలెడ్జ్తో నాతో నేను అకౌంట్స్ చూశాను, మార్కెటింగ్ చేశాను, కానీ ఫైనాన్షియల్ పవర్ మాత్రం ఎప్పుడు అతను దగ్గరే పెట్టుకున్నాడు. సో నేను ఇప్పుడు డౌరీ హెరాస్మెంట్ ఇవన్నీ కూడా మా ఫాదర్ ఇచ్చినవన్నీ నేను నిన్న పోలీస్ స్టేషన్లో ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడం జరిగింది, అకౌంట్ స్టేట్మెంట్స్తో సహా. ఇప్పుడు నేను ఇచ్చినవి అనే దానికి ఒక లెక్క లేదు. అతను కొనుక్కున్న ప్రాపర్టీస్ ఉన్నాయి పెళ్లి తర్వాత, దానిలో నాకు హక్కు ఉందా లేదా అనేది లీగల్గా పక్కన పెడితే నేను ప్రొఫెషనల్గా కూడా అతనితో ట్రావెల్ చేశాను. ప్రతిదీ అతనే లాగేసుకొని బిడ్డకి లేదు నీకు లేదు అంటాం అనేది నాకు మోసంలో కూడా ఇంకా పర్సనల్ మోసం, ప్రొఫెషనల్ మోసం రెండూ వస్తుంటే షాకింగ్గా అనిపిస్తుంది. అందుకే నేను లీగల్ సిస్టమ్ని అప్రోచ్ అయ్యాను. ఎందుకంటే మా మ్యూచువల్స్ కానీ కొంతమంది చెప్పడానికి ప్రయత్నించారు అతనికి, ఎవరన్నా అతనికి లెక్క ఉన్నట్టు నాకు అనిపించట్లా. ఏదో నేను చాలా రౌడీజం చేసేస్తాను, నేను ఎవరినైనా చంపేస్తాను అనే మోడ్లో ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా నన్ను చంపేస్తాను అని మాట్లాడుతున్నట్టు నాకు తెలుస్తుంది. సో నాకు కూడా ఇదంతా కాదు, ముందు మీకు ఇంటిగ్రిటీ, కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీకు కూడా ఆత్మవిశ్వాసం ఉండి కాస్త ఎందుకు ఇలా పక్కన వాళ్ళే లాక్కోవాలనుకుంటున్నాం, మనకేమన్నా ఉంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వరకట్నం ఇవన్నీ వస్తున్నాయి కదా, వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచి కూడా వస్తున్నాయా మేడం? అసలు మా ఫాదర్కి ఇక్కడ హైదరాబాద్లో ల్యాండ్స్ ఉంటే అవి పెట్టమని, అవి డెవలప్మెంట్కి వాళ్ళు తీసుకుంటారని, కంప్లీట్గా పేర్లు మార్చేయాలని, రిజిస్ట్రేషన్స్ చేసేయాలని చాలా ప్రెషర్ పెట్టారు నా మీద, చాలా ప్రెషర్ పెట్టారు. అండ్ ఇప్పుడు అతను చాలాసార్లు ఇప్పుడు మా పెళ్ళి మేము సపరేట్ అయ్యే కొన్నాళ్ళ ముందు కూడా అంత అతని అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో నాకు తెలుసు. నా అకౌంట్ బ్యాలెన్స్ మీరు తీసుకొని చూడండి కావాలంటే, ఎక్కడి నుంచి వచ్చినాయో క్వశ్చన్ చేయండి. అంత ఉంచుకొని కూడా నా దగ్గర డబ్బులు లేవు, నీ గోల్డ్ పెడతావా లోన్కి, నాకు డబ్బులు కావాలని అడిగిన వ్యక్తి ఆ రోజున నాతో ప్రతిదీ, నా ప్రెగ్నెన్సీ ఖర్చులు కూడా నాతోనే పెట్టించిన మహానుభావుడు. ఇంత డబ్బులు ఇద్దరం కలిసి సంపాదించుకున్నప్పుడు అతను లేడా అంటే అతను లేడని నేను అనట్లేదు. ఖచ్చితంగా నాది ఒక 70% వర్క్ ఉంటే 30% వర్క్ అతనిది కూడా ఉంది, నేను కాదన్ను. ఉన్నప్పుడు ఫైనాన్షియల్స్ అనేవి 100% ఒక వ్యక్తే ఉంచుకుంటే, మా నాన్న ఇచ్చిన డబ్బులు నువ్వే తీసుకొని, నేను సంపాదించిన డబ్బులు నువ్వే తీసుకొని అంటే నేనేంటి ఒక స్లేవ్నా? ఇప్పుడు నా బిడ్డను చూసుకోవాలంటే మళ్ళీ నేను ఫ్రమ్ ద స్క్రాచ్ కష్టపడి సంపాదించుకుంటున్నాను. నువ్వేంటి ఇంకా హెల్ప్ చేస్తుంది మా లైఫ్స్లో? చేయనప్పుడు హుందాగా ముందుకొచ్చి అట్లీస్ట్ ఇప్పటి వరకు నా దగ్గర ఎంత పీల్చావో అంతైనా సెటిల్ చేయాలి కదా. దాన్ని ఏమంటారు? డౌరీ అనక. ఫాదర్ ఇచ్చిన డౌరీయే అంటారు. మరి మీ స్కూల్లో ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ జనరల్గా ఫాదర్ వచ్చి, అమ్మాయి తరపున ఫాదర్ వచ్చి నీకు ఇస్తే దాన్ని డౌరీయే అంటారు. నేను డౌరీ తీసుకోలేదని నువ్వు అంటే బ్యాంక్ స్టేట్మెంట్లు అబద్ధం చెప్తున్నాయా? వాటికి కూడా సమాధానం ఇవ్వాలిగా మరి. అంటే మీ ఇద్దరికి ఇలా పడకపోతున్నప్పుడు, వరకట్నం గురించి వేధింపులు వస్తున్నప్పుడు, బాడీ షేమింగ్ కూడా చేశారంటున్నప్పుడు ఎందుకని డివోర్స్ తీసుకోవడానికి ట్రై చేయలేదు? ఎందుకని ఇప్పుడు పోలీసులకి ఆశ్రయించడం ఎందుకు? డివోర్స్ డైరెక్ట్గా చేయొచ్చు కదా, అప్లై చేయొచ్చు కదా. మేడం, యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో నన్ను తీసుకెళ్ళాడు ఇతను, ఒక లాయర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇది మా పేరెంట్స్కి కూడా తెలియదు ఈ విషయం. మణికొండలో ఒక లాయర్ దగ్గరికి ఆమెకి 10,000 ఆన్లైన్ ఫీజు చేసాం మేము. ఆ లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి మ్యూచువల్ అప్లై చేయించాడు నాతో. ఆ రోజు అతను రాపిచ్చిన కండిషన్స్ ఏంటంటే నాకు ఇతని నుంచి నా బిడ్డకి ఎలాంటి మనీ రావు, ఎటువంటి ఆస్తులు హైరార్కియల్గా వచ్చేవి కూడా నా బిడ్డకి రావు, నేను కూడా ఇతన్ని గురించి ఇంకెప్పుడు ఎక్కడా మాట్లాడను, అండ్ ఇతను అనే వ్యక్తికి మాకు ఈ రోజు నుంచి సంబంధం లేదు, బేబీ ఫుల్ కస్టడీ నేనే తీసుకుంటాను, ఇతనికి ఇంకా మాతో సంబంధం లేదు అనేది మొత్తం డ్రాఫ్ట్ చేసి సంతకం పెట్టే టైంకి నేను బ్యాక్ అయ్యి సరేలే బిడ్డకి తండ్రి ఉండాలి, ఏమో మారతాడేమో, ఇప్పుడు అన్ని కపుల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయని మనం అనుకోం, కానీ బిడ్డ కోసం అడ్జస్ట్ అవుతారు తల్లులు ఎండ్ ఆఫ్ ద డే. కానీ ఆ అడ్జస్ట్ అవ్వటానికి మితిమీరి కూడా నన్ను ఎక్స్ప్లాయిట్ చేసిన తర్వాతే కేసు కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, అతను నా గురించి ఫేక్ ఎలిగేషన్స్, అతనే నన్ను అంతా చేస్తా, నాకేదో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయి నేను ఇలా బిహేవ్ చేస్తున్నానని, నాకేదో ఓవర్ థింకింగ్, డబుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది అతనికి.
అది ఖచ్చితంగా ఏదైనా సైకియాట్రిస్ట్ దగ్గర కూర్చోబెడితే ప్రూవ్ అయింది. అతను వచ్చి ఒక డిగ్రీ కూడా లేని వ్యక్తి, నా దగ్గర 3 డిగ్రీలు నాకుంటే వచ్చి కూర్చొని నాకు పద్దాక నాకేదో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఎక్కువైపోయి నేను మాట్లాడుతున్నానని, లేకపోతే నాకు రియాలిటీ తెలియట్లేదని, అతను అమ్మాయిలతో తిరగకపోయినా నేను ఊహించుకుంటున్నానని, నాకు అనుమానం ఎక్కువని, నా మీద అతను వెయ్యని స్టాంప్ లేదు. నేను ఎవిడెన్సెస్తో సహా చూపించే వరకు అతను ఇవే స్టాంప్స్ వేసాడు నా మీద. అతని ముందే ఏంటి మరిది అని అడిగేంత వరకు, అడిగిన వెంటనే మళ్ళీ డ్యూయల్ పర్సనాలిటీ డిజార్డర్లో ఆ ఒక అరిచే యాంగర్ మేనేజ్మెంట్ అర్జున్ రెడ్డి కాస్త కామ్ అయిపోయి అపరిచితుడులో రాము బయటకు వచ్చేసి నా దగ్గరకు వచ్చి నించొని, గౌతు నువ్వు చాలా మంచిదానివి, నేనే చెడ్డవాడిని, నేను నీకు చాలా అన్యాయం చేశాను, కానీ నీలాగా అందరు లాయల్గా ఉండరు, మన జనరేషన్లో ఎవరు ఉండట్లా, నువ్వు ఒక్కదానివే అలా ఉన్నావు, అందుకే నేను భార్యను చేసుకున్నాను, నేనే కాదు నీ సంబంధించిన సర్కిల్లో కూడా ఎవరు లాయల్గా లేరు, నువ్వు తెలుసుకో, ఈ జనరేషన్లో లాయల్టీ ఎక్స్పెక్ట్ చేయటం నీదే తప్పు, డిజార్డర్ నాకు లేదు నీకే ఉంది అని నాకు మళ్ళీ తిరిగి స్టాంప్లే వేసి వెళ్ళాడు. కానీ అతను అసలు మనం విడిపోతామని అతను నాకు చెప్పాడు, మేడం నేను డైవర్స్ తీసుకుంటా, నేనే నీతో ఉండలేకపోతున్నాను, నాకు అమ్మాయిలు పిచ్చింది, అది యాక్సెప్ట్ చేసే వైఫే నాకు కావాలి అని చెప్పాడు. చెప్పిన అతను ముందుకు రాడు. ఇప్పుడు వచ్చి కూర్చొని సెటిల్ చేసుకోవాలి కదా, ముళ్ళు ఉన్నాయి మా ఇద్దరికి, ఆ ముళ్ళు మేమే వేసుకున్నప్పుడు మేమే విడదీసుకోవాలి. పోనీ పెద్ద మనుషులు పిలిస్తే వస్తాడా? రాడు. ఎవరు పిలిచినా రాడు. వాళ్ళ ఫాదర్ అంతకంటే రాడు. ఇతనైనా వస్తాడు. అసలు వాళ్ళ ఫాదర్ నా శ్రీమంతానికి రాలా, నా ఏ ఫంక్షన్కి వాళ్ళ నాన్న రాలా, మా పెళ్ళికి వచ్చాడు అంతే. అంతేగాని దేనికి రావటానికి కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళ అక్క ఇష్టపడరు. కావాలంటే నా శ్రీమంతం ఫోటోలు చూపిస్తా, వాళ్ళ అక్క కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఇప్పుడు 500 కోట్ల మ్యాచ్లు వస్తాయంట, మరి 600 కోట్లు. ఇప్పుడు ఇతనితో కూడా కొంతమంది సెలబ్రిటీస్కి కాబోయే వైఫ్స్, లేకపోతే నిజంగా రియల్ సెలబ్రిటీ స్టార్డమ్ ఉన్న అమ్మాయిలు మాట్లాడుతున్నారు. నా భర్త ఎంత ఉమెనైజరో నాకు తెలుసు, ఎంత ఉమెనైజరో నా ఫ్రెండ్స్లో ఎంతమందిని కదిలిచ్చాడో నాకు తెలుసు. తెలిసినప్పుడు ఇతనితో తిరిగే అమ్మాయిలు క్యారెక్టర్ ఉన్నారని అనుకోరు బయట ఎవరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉమెనైజర్ అని తెలిసినప్పుడు నేను రోజు వెళ్ళి అతని పక్కలో పడుకొని, లేకపోతే రోజు వెళ్ళి అతని కారులో, టింటెడ్ కారులో రోజు అతనితో తిరుగుతుంటే నాకు క్యారెక్టర్ ఉందని సొసైటీ లేబుల్ అయితే చేయదు. ఒకవేళ క్యారెక్టర్ ఉండి అలా తిరుగుతున్నారంటే మరి మీరంత అమాయకులని నేనైతే అనుకోను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటోళ్ళ లైఫ్స్ ఇలా డ్యామేజ్ చేస్తున్నప్పుడు సొంత పెళ్ళాం చేసుకోవాలా? ఇప్పుడు డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు నీకు నాలో స్కిల్ కనిపిస్తే నేను బిజినెస్ పార్ట్నర్ చేసుకో. నువ్వు బిజినెస్ పార్ట్నర్స్ వైఫ్స్తో పడుకొని అలా మోసాలు చేయలేదా? ప్రొఫెషనల్ లాస్ వాళ్ళు కోలుకుంటారు, ఈ పర్సనల్ లాస్ నేను ఎప్పటికి కోలుకోవాలి? ఎంత తీసుకోవాలి? నేను ఎంత హీల్ అవ్వాలి? నేను స్పిరిచువల్ మంత్రాస్ చదువుకుంటున్నాను కూర్చొని, నేను హోమాలు చేసుకుంటున్నాను. ఇప్పుడు నా మెళ్ళో నేను రోజు వేసుకుంటున్న రుద్రాక్షమాల మహామృత్యుంజయ మంత్రం 108 సార్లు నేను జపించి వేసుకుంటున్నా. ఎందుకంటే నాకు నువ్వు చంపేస్తా అని బెదిరింపులు. ఎన్ని ప్యానిక్ అటాక్లు అవ్వాలి నాకు? ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఏంటి? సొసైటీలో అసలు ఇలాంటి వ్యక్తులు ఆపేవాళ్ళు లేరా? నేను లీగల్ సిస్టమ్ని నమ్ముతున్నా 100%. నేను వెళ్ళి అప్రోచ్ అయ్యా, నాకు ఏం న్యాయం జరుగుతుందో ఈరోజు నాకు తెలిసిద్ది. ఒక లా స్టూడెంట్గా నాకు ఎంత న్యాయం జరగబోతుందో నాకు తెలిసిద్ది. డిఫమేషన్ అని ఒక నోటీస్ పంపించాడు ఇతను నాకు, నేను మీడియాకి వచ్చి చెప్పుకుంటున్నానని. అంటే విక్టిమ్ వచ్చి వాయిస్ చేయటం డిఫమేషన్ అవుతుందా? ఎక్కడుంది ఫేమ్? నాకు చూపించండి. నాకు తెలిసి ఇతని లైఫ్లో రియల్ వ్యూస్ వచ్చినాయి దీనికే, నేను మాట్లాడేదానికి ఇతని గురించి. ఏంటి డిఫమేషన్ ఇక్కడ? అంటే నేను నా ఇంట్లో ఒకవేళ ఒక రోజు దొంగతనం జరిగితే ఆ రోజు నేను మిస్ అయ్యి రెండో రోజు సీసీటీవీ పెట్టి అదే దొంగను పట్టుకుంటే ఆ దొంగ వెళ్ళి నా మీద డిఫమేషన్ కేసు పెడతాడా? నాకేం కోర్టు ఆర్డర్ ఇవ్వలా, లాయరే ఇచ్చాడు ఆర్డర్. నేను ఒక విక్టిమ్ని నన్ను చంపేస్తా అంటే నేను బయటకు వచ్చి మాట్లాడుతుంటే డిఫమేషన్ ఇస్తారా? ఏంటి డిఫమేషన్? ఇచ్చిన లాయర్కైనా అర్థం ఉందా? ఇతను వెనక నించుంటున్నారే పెద్ద మనుషులు, మీకు ఆడపిల్లలు ఉంటే ఇచ్చి పెళ్లి చేయండి. మీకు అలాంటి అల్లుడు రావాలని నేను కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి ప్రార్థిస్తా, మీకు అలాంటి అల్లుడే రావాలి. అప్పుడు మీకు మా నాన్న కడుపుకోత ఏంటి, మా అమ్మ కడుపుకోత ఏంటి, నా బిడ్డ ఎంత సఫర్ అవుతున్నాడో మీకు తెలిసిద్ది. నా అక్క పిల్లలు చచ్చిపోవాలన్నాడు అతను. నీ అక్కని చంపుతా, నీ అక్క పిల్లల్ని చంపుతా అన్నాడు. నా అక్క పిల్లల వయసు ఎంత? పిల్లల్ని చంపటం ఏంటి అసలు? అలాంటి సైకోపాత్ని మీరు పెట్టుకోండి, ఇళ్ళల్లో పెట్టుకొని మీరు పెళ్లి చేయండి. మీ కూతుళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అతను చాలా మంచోడు,
గౌతమి ఎందుకు వదిలేస్తుంది అని సర్టిఫికేషన్ ఇచ్చే బదులు ఆ మంచితనం నేను ఇప్పుడు నాకు డైవర్స్ ఇస్తాడు కదా అతను, ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి మీ అమ్మాయికి పెళ్లి చేసి సొసైటీకి చూపించండి. ఒక ఉమెనైజర్ని మీరు ఇంట్లో పెట్టుకొని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి రోజు రాత్రులు ఇతను ఫోన్లు ఎత్తగా, నాకు యాక్సిడెంట్ అయి ఫోన్ చేసినా ఇతను ఫోన్ ఎత్తలా. నాకు ఎందుకుంటాడు ఒక హస్బెండ్? నేను ఇంత పెద్ద మీడియా ముఖంగా నిజంగా ఈ ఉమెనైజర్ మగాళ్ళనే అసలు ఆ మగాళ్ళ పిచ్చున్న అమ్మాయిలని కూడా అడుగుతున్నాను. హస్బెండ్తో వైఫ్కి, వైఫ్తో హస్బెండ్కి అవసరం ఏంటి? సరే ప్రేమ ఎఫెక్షన్ అన్నీ పక్కన పెడదాం, ఇది 20% కపుల్స్కే ఉంటుంది, 80% కపుల్స్కి అవసరం ఉంటుంది కదా. అవసరం ఏంటి? ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మగాడు ఫోన్ ఎత్తకపోతే, లైఫ్లో ఉన్న మగాడు కడుపుతో ఉన్నప్పుడు హాస్పిటల్కి తోడు రాకపోతే, నేను ఎప్పుడైనా ఒంటరిగా పడుకోవటానికి నాకు ఎంత భయమో అతనికి తెలుసు. ఈ రోజు నాకు డార్క్నెస్ నచ్చుతుంది. ఈ రోజు నేను కంప్లీట్గా లైట్లు ఆఫ్ చేసుకొని కూర్చుంటున్నా. నాలో ఉన్న చైల్డ్ని చంపేశాడు అతను. నేను ఒకానొకప్పుడు డార్క్గా ఉంటే భయపడేదాన్ని, ఇంకా నాలో అప్పుడు చైల్డ్ బతుకుంది. ఎందుకు నాలో ఉన్నాయన్నీ చంపేయటమే కంకణంగా కట్టుకున్నాడు ఇతను? ఎవరిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి వింగ్స్? ఎవరో చెన్నైలో ఐఆర్ఎస్ ఆఫీసర్ అంట, ఈడీలంట, వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు ఇతను. ఈ రోజున అతను చెప్పుకుంటున్నాడంట, మా అమ్మ ఏడుస్తుంది. మీ అమ్మే కాదు, నేను కూడా ఆడదాన్నే. దయచేసి తెలుసుకో, నాకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. నువ్వెంత బాధపడుతున్నావో నేను ఏడుస్తుంటే నా తండ్రి అంతే బాధపడతాడు. నువ్వెంత బాధపడుతున్నావో నా బిడ్డ ఉన్నాడు. మీ నాన్న అంటున్నారు కదా, కొడుకు మనవాడికి ఎందుకు ఇవ్వాలి డబ్బులు, ఇప్పుడు వాడి తినే వయసా, వాడిది ఎంజాయ్ చేసే వయసా అని మీ నాన్న అడుగుతుంది నా దగ్గర రికార్డింగ్. మీ నాన్న అడుగుతున్నాడు కదా, మీ దృష్టిలో ఏంటి, ఈ వయసులో పిల్లలకి అవసరాలు ఉండవా? అంటే ఆడోళ్ళతో తిరిగే మెచ్యూరిటీ వచ్చాకే మీ దృష్టిలో ఖర్చులు ఉంటాయా? అంటే మీ దృష్టిలో ఖర్చులు అంటే ఇంక అవేనా? మీ డార్క్ వరల్డ్లో అదొక సుడిగాల్లా తిరుక్కుంటే అందరినీ తిప్పుకోవాలని ట్రై చేయొద్దు. అందులో మీది ఊబి. ఆ ఊబిలో పడి బయటికి రాలేక నేను కొట్టుకుంటాను చాలు. ఇప్పుడు ఆ బిడ్డను పడేసి నేను బయట నించొని ఏడవనా? ఏమన్నా అర్థం పర్థం ఉండాలి. వాడిది తినే వయసు కదా. ఈ రోజుల్లో పిల్లలు ఎంత ఎక్స్పెన్సివ్. కూర్చొని పిల్లలకు ఖర్చు పెట్టాలి అంటే, ఒక పిల్లాడికి ఒక బొమ్మలు కొనివ్వాలన్నా, బట్టలు కొనివ్వాలన్నా ఎంత ర్యాపిడ్గా పెరుగుతారు. నాకే ఇబ్బంది లేదు. నేను ఈరోజు చెప్తున్నా కదా, నాకు నా బిడ్డకి ఏం కొనివ్వటానికి కూడా ఏ రోజు నాకు లోటు లేదు. నాకు ఇంకా తండ్రి ఉన్నాడు, నాకు శక్తి ఉంది ఒంట్లో, నాకు స్కిల్స్ ఉన్నాయి, నేను కష్టపడతాను, బతికించుకుంటాను. కానీ నువ్వు వచ్చి మీ నాన్న అంటున్నాడు కదా, ఇది తినే వయసా, నీ తదనంతరం ఇస్తాను. నీ తదనంతరం నువ్వు ఇచ్చేదేంటి బోడీ? నాకు అర్థం కాదు. నీ తదనంతరం నువ్వు ఇచ్చేదేంటి? నీకు మీ తాతలు ఇచ్చినాయేగా, నువ్వు అని సంపాదించావా? నువ్వేదో కూర్చొని రాత్రింపగళ్ళు ఆడోళ్ళ హ్యాబిట్స్ లేకుండా, తాగుడు లేకుండా, నీకో డిసిప్లిన్ ఉండి, నీకో డిగ్నిటీ ఉండి నువ్వు పోల్చుకుంటున్నావే రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు. ముందు వాళ్ళ డిసిప్లిన్ తెలుసుకో. నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చొని నన్ను వాళ్ళు తొక్కేస్తున్నారు, గీతా ఆర్ట్స్ వాళ్ళు నా సినిమాలు పైకి రానివ్వట్లేదు. ముందు నువ్వు చూసుకో. తర్వాత వాళ్ళు నిన్ను తొక్కుతున్నారు, అసలు వాళ్ళ పిల్లలు వీడియోలు చూసే టైం ఉండదు. నీ వీడియోలు చూసి వాళ్ళు నిన్ను తొక్కుతారా? కాస్త అంత ఊహ, అంత ఎవరిస్టులు వద్దు. కాస్త నీ రియాలిటీకి వచ్చి నేల మీద నించొని మాట్లాడు. ఇప్పటికైనా మాట్లాడి తెగదెంపులు చేసుకోవటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో వెళ్ళు. ఏంటి, నేను ఆడపిల్లనైతే ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తారు? 3 సార్లు చెంపదెబ్బలకి దాచుకుంటాం, 4వసారి తిరిగి కొడతాం. ఎందుకు కొట్టాం? ఆడదానికి శక్తి లేదా? ఆదిశక్తి అంటే ఏంటి? ఆడదానికి శక్తి లేకపోతే ఆదిశక్తి ఎలా అయింది అసలు? పొద్దున్న లెగిస్తే గుళ్ళకి తిరిగితే ఏం రాదు. మహేష్ అండ్ ఫ్యామిలీ పొద్దున్న లెగిస్తే గుళ్ళకి తిరగటం వల్ల అయితే ఏం రాదు. ఇంట్లో మీ ఆడపిల్లని, ఆమెకు అన్ని వ్యసనాలున్నా, అన్ని అలవాట్లున్నా, ఆమె మీద కేసులున్నా, ముగ్గురు కాపాడుకుంటున్నారు కదా బాడీ గార్డ్స్ లాగా. బయటింట్లో ఆడపిల్లలు కూడా అంతే. మీ కూతురు వచ్చి ఛాలెంజ్ చేస్తుందా, నా బిడ్డను చంపుతారా మీరు? ఆ మూమెంట్ ఎందుకు వచ్చిందండి? అంటే ఏమనుకున్నానే మిమ్మల్ని కంట్రోల్ చేయడం, లేకపోతే చంపేస్తానని థ్రెట్ అన్నారు కదా, ఎలాంటి మూమెంట్స్ ద్వారా, ఎలాంటి సిచ్యువేషన్ వల్ల వచ్చింది? అంటే మీరు ఏమనుకున్నానే వాళ్ళే వచ్చి ఏమనలేరు కదా మేడం. ఇప్పుడు నా నేచరే మామూలుగా అన్యాయాన్ని ఎదుర్కొనే నేచరు. ఇప్పుడు నన్ను వచ్చి వాళ్ళ ఫాదర్ పెళ్ళైన కొత్తలోనే కూర్చోబెట్టి బెదిరించాడు. ఆయనంట వాళ్ళ వైఫ్ వాళ్ళ కజిన్ చెవులు కోసాడంట. ఆయనంట వాళ్ళ అత్తని కొడతాడంట, వాళ్ళ మామని కొడతాడంట, రేపు వాళ్ళ అబ్బాయి కూడా మా నాన్నని కొడితే కొట్టొచ్చంట. ఈ మాటలు చెప్పిన రోజే నేను తిరిగి చాలా నీట్గా సమాధానం చెప్పా. ఏమండి, మా నాన్నని కొడితే నాకు అవ్వదు, నన్ను ఎంతో కష్టపడి పెంచాడు మా నాన్న, అండ్ మా నాన్న మీద నాకు లేని ప్రేమ మీ అబ్బాయి మీద నాకు రాదు.
మా నాన్న మీద నాకు ప్రేమ లేదంటే మీ అబ్బాయితో కూడా నేను నటిస్తున్నట్టే. తండ్రిని ప్రేమించలేని దాన్ని నేను వచ్చి మొగుడిని ప్రేమిస్తున్నా అంటే మీరు నమ్మకండి. నా తండ్రి జోలికి వస్తే నాకు నచ్చదు, నేనే ఎదుర్కొంటాను. మా నాన్న దాకేంటది. అయినా మా నాన్న అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత నెత్తిన పెట్టుకొని కొడుకులా చూస్తుంటే, మేడం ఇతను ఫస్ట్ సినిమా సెలబ్రేషన్ మా ఊరు నందిగామ ఎలా చేశారో మీరు ఒకసారి యూట్యూబ్లో ఉంటే చూడండి మేడం. మా నాన్నకి ఏం అవసరం మేడం? ఇతను నిజంగా సక్సెస్ఫుల్ అయితే ఆ రోజున ఇతను పక్కన ఎవరు ఉంటారో అతని కాళ్ళే అవసరం. ఏమీ లేని రోజు మా నాన్న మా ఊర్లో సెలబ్రేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? సెకండ్ సినిమాకి పాలాభిషేకాలు మా ఊర్లో. ఎవరు అసలు ఇతను? కేవలం నా భర్త. మా ఊర్లో మా చుట్టాలకి, మా ఫ్యామిలీస్కి, లేకపోతే మా దగ్గర ఉండే పిల్లలకి, వీళ్ళందరికీ కేవలం నువ్వు నా భర్తవి. ఆ పాయింట్లో నీకు పాలాభిషేకాలు చేశారు. చేస్తే నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చెప్పుకుంటున్నావు? గౌతమి ఏం లేందా అన్న? ఏమి లేకుండా నీకు అసలు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు నువ్వు నాతో ఒక్క నిమిషం గుక్క తిప్పుకోకుండా నువ్వు నాతో ఇంగ్లీష్ మాట్లాడు. మరి నువ్వంత షావుకారు పెళ్ళం కావాలి నీకు, లేకపోతే 100 కోట్ల పెళ్ళం కావాలి, మీ నాన్నకి చార్టెడ్ ఫ్లైట్లలో వచ్చి ఇంట్లో దిగాలి, నువ్వెందుకు ఒక్క నిమిషం ఇంగ్లీష్ మాట్లాడలేవు నాతో? నీకు స్కిల్కి నేను కావాలి, నీకు బ్రెయిన్ వర్క్కి నేను కావాలి, గొడ్డు చాకరికి నేను కావాలి. నన్ను బక్రాన్ని చూసినట్టు చూసి పట్టినప్పుడు నీకు కనీసం నాతో ఉండి స్టాండ్ తీసుకునే మగతనం లేదా? ఇతను వాటర్ తాగడు మేడం. ఇంట్లో ఉంటే వాటర్ ఇవ్వమని గుర్తు చేయాలంట. ఎన్నిసార్లు అంటే ఆ విషయంలో నా మీద హెరాస్మెంట్ ఇతను ఇంట్లో 4 గోడలు. ఫిజికల్గా ఏమన్నా అయిందండి? ఫిజికల్గా మేడం మా పెళ్ళి March 28 అయితే 2019లో June 1 నా జుట్టు బీకాడు. June 8 నా బర్త్డే. నా బర్త్డే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నా అతను సెలబ్రేట్ చేసింది. నేను అప్పుడు ఫస్ట్ బ్రాంచ్ చాలా బాగా చూసుకుంటున్నాను, నా వల్ల గ్రో అవుతుంది అనే ఆనందం ఉబ్బబట్టలేక నీట్గా సెలబ్రేట్ చేశాడు నా బర్త్డే. కానీ June 1 ఏం జరిగింది మహేష్? ఏం జరిగింది? నువ్వు జుట్టు పట్టుకొని పీకితే నీ చేతిలోకి జుట్టు వచ్చింది. నీకు గుర్తులేదా? నువ్వు గొంతు పట్టుకొని నన్ను పిసికితే ఇక్కడంతా నీ ఘాట్లు పడ్డాయి. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, లేవనుకోకు. ఇవన్నీ కూడా నేను ఎవిడెన్స్ సబ్మిట్ చేశాను మేడం. కాకపోతే ఇలా చెప్పుకొని విక్టిమైజ్డ్గా బయటికి రావాలని నాకు లేదు, ఫస్ట్ నుంచి లేదు. ఇప్పుడు నా భర్తతో నాకున్న ఇష్యూస్ నేను సార్ట్ చేసుకోవాలి, అంతేగాని ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి అనిపించేది నాకు. ఈ రోజున కూడా నేను మీడియాలో మాట్లాడటానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మహేష్? అసలు యాలిమోనీ కోసం చేస్తున్నానా? ఏం యాలిమోనీ అసలు నువ్వేమిస్తావు నాకు అర్థం కావట్లా. ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నావు? నువ్వు తిరిగేవు చూడు మొగుళ్ళున్న పెళ్ళాలు, వాళ్ళకి ఎక్కడ సిగ్గులేదో మరి వాళ్ళకి. అసలు మేడం ఇతను ఎవరెవరు అమ్మాయిలతో అయితే తిరిగాడో ఈ పెళ్ళిళ్ళైన ఆడోళ్ళు, వాళ్ళందరి మొగుళ్ళు అద్భుతంగా చూసుకుంటారు మేడం. వాళ్ళందరి మొగుళ్ళు ఎంత అద్భుతంగా చూసుకుంటారంటే, కనీసం వాళ్ళ కారులు లేవని కార్లు ఇచ్చి ఆటోల్లో తిరుగుతారు. వాళ్ళు వర్క్ చేయొద్దు, ఇంట్లో కూర్చోవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని మొత్తం డబ్బులు సంపాదించి తీసుకొచ్చి ఇంటికి ఇస్తుంటారు. ఇలాంటి మొగుళ్ళున్న ఆడోళ్ళు ఏముంది? నాకు నా మొగుళ్ళలో కనపడింది, మీకేం కనపడింది? నాకు అర్థం కావట్లా. నేను కొన్ని వీడియోలు చూసాను, అందులో మీకు ఫుడ్ సర్వ్ చేస్తున్నాడు, లేకపోతే మీకు ఫుడ్ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి పెడుతున్నాడు, కనీసం వాటర్ తాగడుతుంది ఇంట్లో. అంటే ఇవన్నీ మీరు ఎలాగా చేశారు, గ్యాదర్ చేశారు? అంటే ముందు నుంచి అనుమానం ఉండి స్పై చేశారా ఆయన మీద? మేడం యాక్చువల్గా నాకు నా ప్రెగ్నెన్సీ నుంచే ఖచ్చితంగా తెలుసు ఇతను ఇవన్నీ చేస్తున్నాడని. అయితే నేను మా ఇంట్లో ఓపెన్ అయి చెప్పా, ఇతను ఇలా చేస్తున్నాడు, నేను భరించలేకపోతున్నాను అని చెప్తే మా ఇంట్లో వాళ్ళంతా అతన్నే నమ్మారు. ఎందుకంటే అతను అంత యాక్టర్. ఇప్పుడు కనుక ఈ ఇంటర్వ్యూలో నా పక్కన అతను కూర్చుంటే నేనేదో దొంగదానిలాగా, అతనేదో రియల్ ఆయనలాగా ఉంటాయి. నాదంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మీద కొట్టినట్టు మాటలు ఉంటాయి. అతని ఏమో ఇప్పుడు ఇక్కడ కూర్చొని, మేడం మీరు ఇంత మంచి డ్రెస్ వేసుకొని ఇంత బాగా రెడీ అయ్యి వచ్చారంటే మీరు ఎంత గ్రేట్ అయి ఉంటారు మేడం, మీరు ఎంత నీట్ అయి ఉంటారు మేడం. ముందు ఆ మ్యానిపులేషన్ ప్యాటర్న్ స్టార్ట్ అయ్యింది. అతని జెడ్ అనే ఆల్ఫాబెట్ దగ్గరికి రావాలంటే ఏ నుంచి మొదలు పెడతాడు. ఇదంతా చేస్తున్నాడు కాబట్టి ఎవరు నమ్మలా నన్ను. కానీ డెలివరీ తర్వాత నాకు ఎప్పుడైతే నా బిడ్డను చంపుతానని వీళ్ళక్క చెప్పి ఇవన్నీ స్టార్ట్ అయినాయో, ఫస్ట్ బర్త్డే వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం అని చెప్తున్నారు మేడం. ఇప్పుడు మా కొడుకు అంటే వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం అని చెప్తున్నారు. మరి అన్నప్రసన్న ఎందుకు చేయరు? ఫస్ట్ బర్త్డే ఎందుకు చేయరు? ఇష్టం ఉంటే సరే, నేను కోడల్ని చెడ్డదాన్ని, నా దగ్గర అసలు ఆస్తులు లేవు, మీకు కావాల్సిన 100 కోట్ల ఆస్తులు నా దగ్గర లేవు, ఏదో పర్లేదు నేను బతకగలిగినంత, మీ అబ్బాయిని బతికించుకోగలిగినంత ఆస్తి నా దగ్గర ఉంది, సరే ఓకే, నేను నచ్చలా. మరి మనవాడి ఫస్ట్ బర్త్డే ఎందుకు చేయలా?
మనవాడు అన్నప్రసన్న ఎందుకు చేయలా? అంత ఇష్టం ఉన్న లేడీ, ఒక లేడీ ఎంత గొడవ చేస్తుంది ఇంట్లో? ఒక నాయనమ్మ ఐ మీన్ రోల్లో ఉన్న ఆవిడ ఎంత గొడవ చేస్తుంది? వాళ్ళ అబ్బాయి డ్రెస్సు ఒకరోజు నీట్గా లేకపోతే రచ్చ రచ్చ రొచ్చు రొచ్చు చేసిద్దామా? అతను కదలకూడదు. అతనికి డిగ్రీ లేకపోయినా నీకు పర్లా, అతనికి అమ్మాయిల వ్యసనం ఉన్నా నీకు పర్లా, అతను మందు కొట్టినా నీకు పర్లా, అతను దేనికి పనికి రాకపోయినా నీకు పర్లా. పక్కన ఇద్దరు రేపిస్టులను పెట్టాల్సిందే, అమ్మాయిల్ని వాళ్ళు సప్లై చేయాల్సిందే. అండ్ మోర్ ఓవర్ అతను వాటర్ కూడా తీసుకురాకూడదు. ఏమవుతుంది మేడం, ఒక మగాడు వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తెచ్చుకొని తాగితే అదేమన్నా భూత? ఏ కాలంలో బతుకుతున్నాం మనం? అతను ఎక్కడైతే తింటాడో అక్కడే చేయి కడుక్కొని వెళ్ళిపోతాడు, నేనే తీయాలి, అది రూలు. ఇలాంటి ఆటవిక పరిస్థితుల్లో బతుకుతున్న వాళ్ళు మరి అలాంటి ఆటవికాల్లో పెళ్ళాలను వదిలేశారా? సరే మీ పద్ధతులు అనుకుందాం, మీరేదో ఇప్పుడు మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు మీరు బాగానే పైకి బాగానే పెయింట్లు వేశారు, ఏదో తరతరాలుగా మీకు ఆస్తులు ఉన్నట్టు, మీరేదో రాజుల కుటుంబం నుంచి అసలు మొత్తం దేశం మీ మీదే బడి బతుకుతున్నట్టు బాగానే బిల్డప్ ఇస్తున్నారు. నేను కూడా డినై చేయను, ఐ అప్రిషియేట్ దట్. అసలు నేను ఫ్లాట్ అయిపోయాను, నేను చూడలా ఎవరిని ఇంత మ్యానిపులేట్ చేస్తున్నాలని. రూట్స్ మర్చిపోతారు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ తిరిగారు అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని మీరు మంచిగా ఉండు అని చెప్పడానికి ఏంటి బాధ? మనవడిని దాస్తారా? రేపు ఆ మనవడికి ఫేమ్ వస్తే ఫస్ట్ మీరే ఉంటారు వెనకబడి. మళ్ళీ ఎంత వాడుకున్నారు నా ఫేమ్ మీరు? ఎంత వాడుకున్నారు నా మార్కెటింగ్ మీరు? ఏ విషయంలో వాడలేదు? మీ అబ్బాయి ఫస్ట్ సినిమా ఓటీటీకి ఎక్కిందంటే ఊరికే ఎక్కిందా? ఎంతమంది సెలబ్రిటీస్ని తీసుకొచ్చాను నేను? నా ఇన్ఫ్లుయెన్స్ నాకు ఒక్కరోజు ఉపయోగపడలా. ఒక్కరోజు నేను ఇప్పటి వరకు నా సర్కిల్లో చాలా 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 బెస్ట్ పీపుల్ ఉన్నారు, ఏ రోజు వాళ్ళకి నా దగ్గర నుంచి కాల్ వెళ్ళి నాకు కానీ నా బిజినెస్కి కానీ ఒక్క హెల్ప్ చేయమని అడగల. కానీ మీ అబ్బాయి గురించి ఎన్ని హెల్ప్లు అడిగా నేను? అంటే మీ ఇన్వెస్ట్మెంట్ నా మంచితనమా? నాకు బిడ్డను ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేస్తున్నారు, అసలు ఎవరు చేయరు మేడం అన్నప్రసన్న? నాకు చెప్పండి మీరు. అప్పటి నుంచి డౌట్ వచ్చి ఇంకా గ్యాదర్ చేయడం మొదలుపెట్టారా? నాకు నా లైఫ్లో కొంచెం చాలా మంచి మెంటర్స్ ఉన్నారు మేడం, నేను డినై చేయను. అలా ఒక అక్క ఉన్నారు నాకు, దేవుడిచ్చిన అక్క అనుకోండి. ఆ అక్క నాకు ఒకసారి ఫోన్ చేసి ఏం చెప్పారంటే, అరే మగాళ్ళకి ఇలాంటివి అవుతుంటాయి ప్రెగ్నెన్సీలో, మనం కళ్ళతో చూడలేదు కదా, బట్ నీకు గట్ ఫీలింగ్ తెలుస్తుంది కదా, కొంచెం టైం ఇద్దాం. కానీ పిల్లాడి ఫస్ట్ బర్త్డే ఓపెన్గా బహిరంగంగా అందరి మధ్యలో చెయ్యలేదా? అస్సలు ఉండకు. ఎందుకంటే అతను నిన్ను కాదు నీ బిడ్డని ఐడెంటిటీ లేకుండా చేయాలని చూస్తున్నాడు. అది చాలా దారుణం. పిల్లలు తీసుకోలేరు, రేపు వాళ్ళు పెద్దయ్యాక మనల్ని అడుగుతారు, మరి నువ్వేం చేస్తున్నావు ఆ టైంలో అని. అవన్నీ మనం తీసుకోలేవు. నువ్వు స్టెప్ అవుట్ అయిపో, హుందాగా స్టెప్ అవుట్, డిగ్నిఫైడ్గా బయటకు వచ్చాయి. నేను అదే ట్రై చేశా, హుందాగా చాలా డిగ్నిఫైడ్గా. ఈ రోజుకి కూడా నేను నా ప్రెగ్నెన్సీ నుంచి ఎంత గోత్రూ అవుతున్నానో నా క్లోజ్ సర్కిల్కి కూడా తెలియదు. నేను మీడియా ముందుకు వచ్చాక నా బెస్ట్ ఫ్రెండ్స్లో కొంతమంది ఫోన్లు చేసి ఏడ్చారు, ఏంటి గౌతు నువ్వు ఎంత గోత్రూ అవుతున్నావా, మాకు ఏ రోజు చెప్పలేదు అని. నేను ఒక్క పోస్ట్ పెట్టానా నా ఇన్స్టాగ్రామ్లో? ఎంత యాక్టివ్గా ఉండేదాన్ని నేను. నా ఇన్స్టాగ్రామ్లో నా ప్రెగ్నెన్సీ నుంచి కంటెంట్ అయినా పెడుతున్నానా నేను? నా బిడ్డతో కంటెంట్ పెడుతున్నానా? ఎంత మెంటల్ టార్చర్కి గురి చేస్తున్నారు. బిజినెస్ రెవెన్యూ పెరిగింది, మార్చి నుంచి నేను టేక్ ఓవర్ చేశాను, మళ్ళీ రెవెన్యూ పెరిగింది, మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ బుద్ధి పుట్టింది. ఏంటి రౌడీజం అసలు నాకు అర్థం కావట్లా. వాళ్ళ నాన్న నన్ను చంపుతా. ఏమండి మీరు చంపినా ఏం ఆశిస్తున్నారు? చంపుతానంటే ఏం ఆశించకుండా అయితే చంపరు కదా. అసలు ఏంటి వాళ్ళకి ఏమన్నా ప్లానింగ్స్ ఉంటే దానికి మీరు అడ్డుగా ఉన్నారా, లేకపోతే నార్మల్గా మీ వల్ల వాళ్ళకి దేనికోసం చంపుతానంటున్నారు? మేడం, నెంబర్ 1 నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ ఫాదర్ రిక్వైర్మెంట్స్ ఇతని రిక్వైర్మెంట్స్ సేమే ఉంటాయి, కానీ వాళ్ళ ఫాదర్ ఓపెన్గా రాక్షసుడిలా బిహేవ్ చేస్తాడు. ఈ అబ్బాయి మంచి ముసుగేసుకొని రాక్షసత్వం చూపిస్తుంటాడు. నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళకి నేను లీగల్గా వెడ్డెడ్ వైఫ్గా ఉంటే నేను వేరే ఇంట్లో ఉండాలి, అతను వేరే ఇంట్లో ఉండాలి, అతని కార్యకలాపాలు అతను చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా అతనికి అమ్మాయిలు దొరకకపోతే మా ఇంటికి వస్తుంటాడు. ఎప్పుడైనా నా బిడ్డ మీద అతనికి ఏమైనా జాలి తలిస్తే వచ్చి చూస్తుంటాడు. ఎప్పుడైనా అతనికి లంసంగా అమౌంట్ వస్తే దాంట్లో కొంచెం అప్పుడప్పుడు తెచ్చిస్తుంటాడు. నేను నా బిడ్డని ఆ అమౌంట్తో చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ దీనికి ఇతను సంపాదిస్తాడా? ఇంత చేయటానికి సంపాదించడు, నేనే సంపాదించాలి. ఆ డబ్బులు కంట్రోల్ అతను తీసుకొని 70% డబ్బులు తీసుకొని 30% మాకు ముష్టేస్తూ ఉంటాడు. ఈ పద్ధతికి నేను రాజీకి రాలేదు.
సో వాళ్ళకి అవ్వలా. ఇది నెంబర్ 1 థింగ్. నెంబర్ 2 థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కోరికలు పెరిగాయి. కొడుకుని ఇప్పుడు పెద్ద డైరెక్టర్ ఉన్నారండి, ఇప్పుడు టాలీవుడ్కే పెద్ద డైరెక్టర్, ఆయన గాడ్ ఫాదర్ లాంటి ఆయన్ని పద్దాకా కలుస్తాడు ఇతను వెళ్ళి. ఇతను కలుస్తున్నాడు కదా, నాకు కూడా న్యాయం చేస్తారేమో అని నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఆయన నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు. సార్ నేను ధర్మ వాళ్ళ వైఫ్ని. ఏ ధర్మ? సార్ ధర్మకి వైఫ్ ఉందా? ధర్మకి బిడ్డ ఉన్నాడా? నేను అడిగితే ఫ్రెండ్తో ఫ్లాట్లో ఉన్నా అంటున్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారమ్మా నా దగ్గరికి, వాళ్ళ ఫాదర్ కూడా సింగిల్, పెళ్లి కాలేదని చెప్పారు. అంత పెళ్లి కాలేదు అని చెప్పుకొని అంత బిడ్డ లేడు అని చెప్పుకోవడానికి ఏంటి మేడం ఇది? అసలు నా కన్సర్న్ ఉండాలి కదా, దానికి నా కన్సర్న్ ఉండాలి కదా, నా కన్సెంట్తో నేను సరే నాకు ఓకే అనాలి కదా, నన్ను ఎలా దాస్తారు? అది నాకు నాట్ ఓకే. సో ఇప్పుడు మమ్మల్ని దాచేసేసి ఇతనికి ఏదో ఒక 100 కోట్లు 150 కోట్ల మ్యాచ్, మరి ఎవరైనా బక్రా దొరికిందేమో రెడీగా, నాలాంటి బక్రా ఇంకోటి ఎవరైనా కనిపించిందేమో వాళ్ళకి. ఇప్పుడు అలాంటి 200-300 కోట్ల ఆస్తులు ఉన్న అమ్మాయిని పట్టుకోవాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాడు కదా ఆడియోలో, ప్రొడ్యూసర్ కూతురు నన్ను గెలికిందని. మరి ఏ ప్రొడ్యూసరో ఏ కూతురు గెలికిందో దానికి ఎంత ఆస్తుందో నాకు తెలియదు కదా. మరి ఆ పాయింట్లో వాళ్ళకి నన్ను చంపేయాలి, నా బిడ్డని. మేమిద్దరం అయితే అతని లైఫ్లో లేకపోవటం వాళ్ళ ఫాదర్కి కావాలి మేడం, అది ఫస్ట్ థింగ్. ఇతనికి ఏం కావాలంటే ఇతను చేసేవన్నీ చేస్తుంటాడు, మేము ఎప్పుడైనా వెళ్తే హాయ్ అని దూరం నుంచి పలకరిస్తాడు, దగ్గరకు వచ్చి ఏమన్నా కావాలంటే వచ్చి లైన్లో నుంచో అడుక్కో ఇస్తాను అనే హామీ ఇస్తాడు. సో ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ నేను తీసుకోవాలని కొడుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తండ్రి ఏమో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవి రెండు నాకు నాట్ ఓకే కాబట్టి మమ్మల్ని బయటకు వచ్చి ఇలా వాయిస్ చేస్తున్నానని చంపేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ పోలీసులను అప్రోచ్ అయ్యారని, దాని తర్వాత మీ ఇద్దరికి సర్ది చెప్పి పంపించారు. మళ్ళీ ఇప్పుడు ఇది సీరియస్ అవ్వడం వల్ల కేసు రిజిస్టర్ అయిందని తెలుస్తుంది. ఇంతకుముందు పోలీసులను ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ షీ టీమ్ అప్రోచ్ అయ్యాను మేడం. నేను మేమిద్దరం ఈ విల్లాకి నేను షిఫ్ట్ అయ్యాక అతను ఆ పాత బ్రోతల్ ఫ్లాట్ ఒకటి ఉండిద్ది, ఆ ఫ్లాట్ మంచి ఫ్లాటే, ఆ కమ్యూనిటీ కూడా మంచి కమ్యూనిటీ. ఎందుకంటే అందులో నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అండ్ చాలా క్యారెక్టర్ ఉన్న ఫ్యామిలీస్. ఇతను మరి అట్లా అక్కడ ఎలా చేరనిచ్చారో నాకు తెలీదు, మేబీ ఆ ఓనర్కి తెలియదు అనుకుంటా. కానీ ఆ ఫ్లాట్లో మాత్రం బ్రోతల్ జరుగుతూ ఉంటాయి, చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, నిన్న పోలీసుకి కూడా ఇచ్చాను. సో ఇప్పుడు ఇతను ఎప్పుడైతే ఫస్ట్ విడిపోయామో జనవరిలో మొత్తం ఎవిడెన్సెస్తో దొరికిందో, ఆ రోజు నాకేం చెప్పాడంటే నేను అప్పుడప్పుడు వచ్చి బిడ్డను చూస్తుంటాను, నన్ను రానివ్వని అడిగాడు. నేను కూడా సరేలే ఇప్పుడు ఎంతమంది విడిపోతున్నారు, మా ఇద్దరికి కుదరలేదు, బిడ్డకైనా తండ్రిగా ఉంటాడేమో అని లాస్ట్ ఛాన్స్ ఒకటి ఇచ్చుకున్నాను. వచ్చాడు ఒకరోజు వచ్చి, మామూలుగా మేము ఇంతకుముందు ఫ్లాట్లో సంవత్సరం పాటు కలిసి ఉన్నాం బిడ్డ పుట్టాక. ఆ టైంలో ఎప్పుడైనా వచ్చి 5 minutes ఉండేవాడు నా బిడ్డతో, మ్యాక్సిమం 5 minutes. నైబర్స్ కూడా అడిగేవాళ్ళు నన్ను, ఏంటి అసలు బిడ్డను ఎత్తుకోడు, బిడ్డను అసలు దగ్గర తీయడేంటి, బిడ్డ అంత ముద్దుగా ఉంటే. భోగిపళ్ళు పోసాను నేను, అతను లేడు, ఇన్ఆర్బిట్ మాల్లో గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకొని తిరుగుతున్నాడు. ఆ టైంలో రమ్మంటే రాలా. ఎలా ఉంటుంది మేడం తండ్రికి? ఒక తండ్రికి ప్రేమ, పిల్లల మీద ప్రేమ ఉన్న తండ్రిని ఎవరినైనా అడగండి. ఫస్ట్ భోగిపళ్ళు, ఫస్ట్ బర్త్డే, ఫస్ట్ అన్నప్రసన్న, అవన్నీ ఎంత మురిపాలు ఉంటాయి. బర్త్డే చేసుకున్నాం, మాల్దీవ్స్ వెళ్ళి సీక్రెట్గా చేసుకున్నాం, కానీ సీక్రెట్స్ ఏంటి? ఒక మనిషి ప్రపంచంలో ఐడెంటిటీ కోసమే ఫైట్ చేస్తున్నాడు. ఒక తండ్రి అనే ఐడెంటిటీ లేనప్పుడు ఒక బిడ్డకి ఆ తండ్రి ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఐడెంటిటీయే కదా తండ్రి ఇచ్చే ఫస్ట్ సెక్యూరిటీ. హస్బెండ్ అనే కదా వైఫ్కి హస్బెండ్ ఇచ్చే ఫస్ట్ సెక్యూరిటీ. పలానా చోటుకి వెళ్తాను, నువ్వెవరమ్మా అంటే నేను సింగిల్ అని చెప్పుకోవాలా, లేకపోతే నాకు భర్త ఉన్నాడని చెప్పుకోవాలా? ఇతనికంటే ఫ్యాన్స్ అవ్వరంట, అదే పెళ్ళయిందని తెలిస్తే. ఇప్పుడు పెళ్ళి కాలేదు విడిపోతున్నావు అని తెలుసు, ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారు నీకు వచ్చి చెప్పు నాకు. నీ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు నీ ఫేస్ అంతమంది చూస్తున్నారు మీడియాలో, ఇప్పుడు నేను లేని నీ లైఫ్లో నీకు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారు? వాళ్ళందరినీ నాకు పెట్టి ఇన్స్టాగ్రామ్లో ఒక టీవీ యాంకర్తో కూడా ఎఫ్ఐఆర్ నడిచింది అని తెలుస్తుంది. ఎవరు అండ్ ఎలాంటి, ఎప్పుడు తెలిసింది మీకు ఆ విషయం? ఆ అమ్మాయి టీవీ యాంకర్ కాదు మేడం, ఆ అమ్మాయి టీవీ యాంకర్గా చేసింది అనుకుంటా, చేసింది బాగానే వైరల్ స్టార్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి గురించి ఇన్ఫ్లుయెన్సర్. ఆ అమ్మాయి గురించి నాతో ప్రెగ్నెన్సీలో June 8th నా బర్త్డే అయితే, June 9th మార్నింగ్ ఆ అమ్మాయితో చాట్ చేస్తున్నాడు కూర్చొని. నేను ఫోన్ తీసుకున్నా చేతిలో నుంచి, అప్పుడు దాకా ఎప్పుడు తీసుకోవటానికి సాహసం చేయాల. ఏంటి రోజు ఇంటికి రావట్లా, రోజు రాత్రులు రావట్లా, అసలు ఏం చేస్తున్నాడు అనే పాయింట్లో ఫోన్ తీసుకుంటే ప్యానిక్ అయ్యాడు అబ్బాయి. ప్యానిక్ అయ్యి నా ఫోన్, అప్పుడు ఆ అమ్మాయి మెసేజే పోపింది, అమ్మాయి ఏదో లొకేషన్ పెట్టింది, ఇతను వస్తానని చెప్తున్నాడు. ఈ లోపు లాగేసుకున్నాడు ఫోన్, లాగేసుకొని ఇద్దరం నించొని ఉన్నాం. పొట్ట మీద చేతులేసి గట్టిగా తోసాడు. గట్టిగా తోస్తే వెనక్కి పడ్డా నేను.
సో తర్వాత ఒక 4-5 డేస్ టైం తీసుకున్నాక ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యాను నేను. ఆ అమ్మాయికి కాల్ చేశాను, ఆ అమ్మాయితో మెసేజ్ పెట్టాను. ఏం జరుగుతుంది మీ ఇద్దరికి, ఎనీథింగ్ రాంగ్ అని అడిగా చాలా డిగ్నిఫైడ్గా. ఆ అమ్మాయి అసలు అబ్బో నువ్వు అసలు నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేను బిజినెస్ తెలుసు నాకు, నేను అసలు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, సోది చెప్పిందిలే కానీ నిజం చెప్పలా. ఆ అమ్మాయి గురించి ఇప్పుడు వీడియోలు ఉన్నాయి నా దగ్గర, వాళ్ళిద్దరు కలిసి తిరగటం. అసలు రాత్రిపూట ఇప్పుడు ఒక ఫ్లాట్లో నేను ఉంటున్నాను మేడం, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ప్రొఫెషన్ ఉంది, నాకు ఇన్ఫ్లుయెన్సర్లో అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు. రాత్రిపూటే వస్తారా ఇంటికి? 1 గంట నుంచి 4 వరకే ఉంటారా? దానికి ముందు రావటానికి దానికి తర్వాత రావటానికి ఏంటి ఇబ్బంది? పగలు రారా? అంటే అంత చిన్నపిల్లలమా మనం? వాళ్ళిద్దరూ లిఫ్ట్లో మీద మీద పెన్ వేసుకొని లేకపోతే చుట్లు వేసుకొని హ్యాపీ డెంట్లు తినుకుంటా, ఇద్దరు తాగేసి తూలుకుంటా, ఏందది? ఒక ఆడది భర్త ఐ మీన్ బిడ్డున్న ఆడది నీ తోటి ఇన్ఫ్లుయెన్సర్ అని నీకు తెలిసి నువ్వు వస్తున్నావు అంటే వాడు నీకు ఎన్ని మురిపాలు చూపించాడో, నీకు తాతను నేను, నీకు మించి చాలా మురిపాలు చూపించాడు. నాకు అవన్నీ నిజం అనుకుంటే ఏముంది? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నిజం అనుకుంటుంది. ఆ అమ్మాయి గురించి నేను మంచిగా ఏం వినట్లా, చాలా బ్యాడ్గా చెప్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రాస్టిట్యూషన్లోకి వెళ్ళినా రెస్పెక్ట్ ఇస్తా మేడం. నేను రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏ వ్యక్తికి ఏ ప్రొఫెషన్కి ఉండను. కానీ ఎఫ్ఐఆర్కి ఇలాంటి వాటికి తేడా ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో దూరంగా ఉన్నాడు మగాడు, నేను మగాడిని, నాకు ఆ ప్రివిలేజ్ ఉంది, నేను పోతాను ఎక్కడికైనా అంటే పో. నన్ను అబ్యూస్ చేయడానికి నీకెవరు ఇచ్చారు రైట్? నా మీద అమ్మాయిలు ఎందుకు విసుక్కుంటారు? నాకెందుకు అమ్మాయిలు మెసేజ్లు పెడతారు? ఒక అమ్మాయి మేడం బిగ్ బాస్ ఆర్టిస్ట్, నా బ్రాంచ్ నేను ఓపెనింగ్ చేసుకుంటుంటే నాకు మెసేజ్లు అమ్మాయికి ఏం అవసరం ఉంటుంది మేడం? ఏమని మెసేజ్ చేసింది? నేనంట చేయలేనంట, ఇది ఆమె చేసిద్దంట. ఫస్ట్ నుంచి బిజినెస్ ఇంత కష్టపడి చేసుకుంటా వస్తుంటే లేని అక్కాయి ఇప్పుడు ఇతనికి ఆ రోజున ఉన్న కారు మరి నాకు తెలుసు. ఆ రోజు నేను పైన కూర్చొని ఎలుకలు పట్టాయి ఇతనితో పెంట్ హౌస్లో. ఆ రోజు పెళ్లి చేసుకొని ఇంత కష్టపడి వస్తే ఈ అక్క ఎప్పుడు ఇతని ఆర్భాటాలు చూసి వచ్చి నాకు సలహాలు ఇస్తే ఎలా మేడం? ఫౌండేషన్కి 10th ఫ్లోర్కి తేడా ఉండదా? టేక్ ఓవర్ చేస్తానని చెప్తుందా? టేక్ ఓవర్ చేస్తా అని చెప్తే ఊరుకోము, అలాంటివి ఏం చెప్పట్లేదు. ప్రమోషనల్ ఈవెంట్ ఒకటి జరుగుతుంటే ఈ పాప హెల్ప్ చేసిద్దంట నాకు. ఇప్పుడు హెల్ప్ చేయడానికి వచ్చిందనుకోండి మేడం, వెల్ అండ్ గుడ్, హ్యాపీ. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి హెల్ప్ చేసేటప్పుడు నీ వల్ల కాక నేను చేస్తున్నాను అంటే ఏందది? నా వల్ల కాదని నేను చెప్పానా? అసలు నీకెవరు చెప్పారు ఇన్ ద ఫస్ట్ ప్లేస్? నేను అది అడిగే అమ్మాయిని. నీకు నాకు పరిచయం లేదు, నేను ఎప్పుడు హాయ్ బాయ్ చెప్పుకోలే, నేను లేకుండా నా మొగుడు ఇంటికి వెళ్ళావు, నేను లేకుండా నా మొగుడు ఫ్లాట్లో ఉన్నావు చాలాసార్లు, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, నువ్వు నాకెందుకు మెసేజ్ పెడతావు? నేను నిన్ను ఫాలో అవ్వట్లా, నువ్వు నన్ను ఫాలో అవ్వట్లా ఇన్స్టాగ్రామ్లో. అవుట్ ఆఫ్ నోవేర్ నువ్వు వచ్చేసి ఈ ఈవెంట్ జరుగుతుంది, నీకెవరు చెప్పారు అసలు? అది ఇతనే చెప్పాలి కదా, ఇలా వెళ్ళి నా భార్యని ఇబ్బంది పెట్టు అని అతనే చెప్పాలి. ఇతను చెప్తాడు మేడం నాకు వీళ్ళందరూ నేను రెస్పెక్ట్ఫుల్గానే చూసేదాన్ని ఒకప్పుడు, ఇతని లైఫ్లోకి వీళ్ళు రాకముందు టీవీలో కనిపిస్తుండే వాళ్ళు. ఇతను ఏం చెప్పాడు వీళ్ళ గురించి? వీళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని ఇతనే చెప్పాడు నాకు. వాళ్ళతో అంటే నన్ను కొట్టిస్తాడంట రోడ్డు మీద, వాళ్ళతో నన్ను బయటికి లాగుతాడంట, నా జీవితాన్ని రోడ్డు ఎక్కిస్తాడంట. అసలు నిన్ను చేసుకున్న రోజే ఒక రోడ్డుని పెళ్లి చేసుకున్నట్టు నేను. ఇంకా నువ్వు అంతకు మించి ఏం రోడ్డు ఎక్కిస్తావు నన్ను? ఎంతమంది మగాళ్ళైనా ఎంతమంది ఆడాళ్ళైనా ఎన్ని వ్యసనాలు ఉన్నా ఎన్ని చండాలాలు ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ అని వస్తున్నారు. ఎవరెవరి మీద కేసు పెట్టారు? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ గురించి లేకపోతే వాళ్ళ సిస్టర్ గురించి కూడా మీరు చెప్తున్నారు. ఎవరెవరి మీద కేసు పెట్టారు? 4 మీద పెట్టాను మేడం. ఎందుకంటే నాకు 4తో కాపురం చేసిన ఫీలింగ్ ఉండింది. అతను ఒక్కడితోనే కాదు, అతను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళ నాన్న మ్యానిపులేషన్ ఉంటుంది అతని మీద. వాళ్ళ మమ్మీ ఏమో నా ఇన్స్టాగ్రామే కానీ నా కెరీర్ కానీ చాలా కంట్రోల్ చేసిద్ది. అండ్ వాళ్ళ అమ్మ పద్దాక మాదేదో మీర్జాపూర్ సంస్థానం, మేము 1000 కోట్లు ఉన్నోళ్ళం, అక్కడ ఏమీ లేదు. ఈరోజు వెళ్ళండి, వాళ్ళకి హనుమాన్ జంక్షన్లో పశువుల సంతానం ఒక బిజినెస్ ఉంది, లేదా థియేటర్ అని ఒక బిజినెస్ ఉంది. ఆ 2 తాతల నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఆ పశువుల సంతకి నెలకి 40 లక్షలు ఇన్కమ్ వస్తుందంట. ఎలా వస్తుంది నాకు చెప్పండి? ట్యాక్సులు కడుతున్నారా? లీగల్ లైసెన్స్ ఉందా? ఏముండి వస్తుంది? మూగజీవాల మీద బిజినెస్ చేసుకుంటా వాళ్ళ నాన్న వచ్చి నేను ఇంత కష్టపడి MBA చేసి LLB చేసి నా స్కిల్ అంతా తెచ్చుకొని నేను బిజినెస్ పెట్టుకుంటే నా మార్కెట్ రోజు డాన్సెస్. నేను డబ్ స్మాష్ అనే యాప్ పుట్టినప్పటి నుంచి నేను ప్రతిరోజు కంటెంట్ ఇచ్చాను జనాలకి.
సరే మమ్మల్ని ఎగతాళి చేశారు, లేకపోతే మేము వెళ్ళి ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా మేమందరం, మమ్మల్ని చేశారు, ఏదో ఒకటి చేశారు, కానీ మాకు మార్కెట్ ఉంది ఎండ్ ఆఫ్ ద డే. ఈరోజు నేను బిజినెస్ పెట్టుకుంటున్నా, ఒక 2 కోట్లు ఇన్వెస్ట్ చేసుకుంటున్నా అంటే నాకు నమ్మకం ఉంది అవి తిరిగి వస్తాయని. వీళ్ళు ఎలా చేస్తున్నారు ఇంత ఇల్లీగల్ బిజినెస్? ఇలా ఇల్లీగల్ బిజినెస్ చేసుకుంటున్నందుకు వాళ్ళ ఆఫీసర్స్కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటా, ఈ రోజున వచ్చి నా బిజినెస్ దొబ్బేయటానికి ఆఫీసర్స్కి డబ్బులు ఇవ్వాలని చెన్నై ఈడీ అంట, చెన్నై ఐఆర్ఎస్ ఆఫీసర్ అంట, వీళ్ళందరితో ఇతనికి ఏంటి సంబంధం? ఇతనికి అన్న బ్లడ్ రిలేషనా వాళ్ళు? వాళ్ళతో నా బిజినెస్ లాక్కొని ఇతని పేరు మీద పెట్టిస్తాను, ఒక అతను హామీ ఇస్తున్నాడు, ఆడియో కూడా నేను మీడియాకి ఇచ్చాను. ఎలా ఇస్తున్నారు అలా? అంటే ఇండియాలో ఇంకా మేము ఎడ్యుకేటెడ్గా బతకొద్దా? అన్ఎడ్యుకేటెడ్ని ఫూల్స్ చేస్తున్నారు. సరే, మేము ఎడ్యుకేటెడ్స్ కష్టపడి మా రక్తాన్ని, మా స్వెట్ని అంతా దొంగతనం చేసేస్తారా? అతను బతుకుతున్న లైఫే నా బతుకు దొంగతనం చేశాడు అతను. చేసి బతుకుతుంది చాలక ఇప్పుడు నా కష్టం మిగిలింది మొత్తం మ్యాక్సిమం షేర్స్ అతనే లాక్కున్నాడు మేడం. నాకంటూ ఒక షేర్ లేకుండా చేశాడు. నాకు ఉన్న బ్రాంచ్లన్నీ పీకి పారేశాడు నా ప్రెగ్నెన్సీలో. వాడికి అంత కుళ్ళు నేనంటే. ఈ రోజు నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్న రోజుకి ఈ రోజుకి ట్రిపుల్ అయింది ఇన్కమ్. నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. ట్రిపుల్ అయితే ఇన్కమ్. ఈరోజు బుద్ధి పుడుతుందా నీకు? నేను యూట్యూబర్ అవుతానంటే చిచి నా వైఫ్ యూట్యూబర్ అయితే నేను హీరోని. నేను సీరియల్ ఆర్టిస్ట్గా చిచి నా వైఫ్ సీరియల్ ఆర్టిస్ట్ అయితే. ఆఫ్టర్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని నువ్వని ఈరోజు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు నా దగ్గర ఏం చెప్పావు? నువ్వు సినిమా హీరోవి, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరినీ ఇలా చూపించినోడివి. ఇప్పుడెందుకు మరి వాళ్ళ దగ్గరే తిరుగుతున్నావు? అంటే నీ వైఫ్ అది కాబట్టి నీకు అది చీప్. పక్కన అమ్మాయిలు అదైతే నీకు మళ్ళీ అది గ్రేట్. మీరు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతుంది కదా, మీడియాలోకి మీరు బయటికి రాగానే వాళ్ళ నుంచి ఏమైనా కాల్స్ రావడం కానీ ఏదైనా వచ్చినాయా? వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? మేడం, యాక్చువల్గా జనవరిలో మేము విడివిడిగా ఉంటున్నప్పటి నుంచి నాకు ఒక్కసారి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేయలే. వాళ్ళు వదిలించుకోవటానికే ప్రిపేర్డ్గా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నా డబ్బంతా వాళ్ళకి ఇచ్చేసి నేను క్విట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి జూన్ 8న జూన్ 1న మీ మీద అలాగా ఫిజికల్గా అటాక్స్ అయినాయి కదా, ఎప్పుడు? ఏ జూను? ఏ ఇయర్? నాకు లాస్ట్ ఇయర్ 2025 జనవరిలో నేను వచ్చేసాను మేడం. 2023 జూన్లో నా మీద అటాక్ జరిగింది. 2023 నవంబర్లో నాకు బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత వీళ్ళ అట్రాసిటీస్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. 2025 జనవరి వరకు నేను కలిసి ఉన్నాను. 2025 జనవరిలో బయటకు వచ్చేసాను అతని ఫ్లాట్ నుంచి. అతని ఫ్లాట్లో నేను ఉన్నంత కాలం కూడా అతను ఈ ఫ్లాట్కి ఒక ఆరా ఉండేది. మీరు వచ్చాక ఆరా పోయింది, నువ్వు వాడు వచ్చాక ఆరా పోయింది. ఫ్లాట్ ఒక మేడం, ఒక పిల్లలు ఉన్న తల్లి మరి వాళ్ళ అమ్మ ఏం చెప్పిద్దో నాకు తెలియదు, కానీ ఒక చిన్న పాకే పిల్లాడు ఇంట్లో ఉంటే వాళ్ళకి టమ్మీ టైం ఉంటుంది పాకకు ముందు. రకరకాల ఆయిల్ మసాజ్ చేస్తాం మార్నింగ్. నా బిడ్డకు ఒక లైఫ్ సిస్టమేటిక్ స్కెడ్యూల్ ఉండేది నాకు. నేనే వంట చేసుకొని వాడికి పెట్టుకునేదాన్ని కాబట్టి పొద్దున్న లెగిస్తే వాడికి ఆయిల్ మసాజ్ చేసుకొని వాడిని కాసేపు ఎండలో పెట్టి తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చి తినిపించి వాడి బాత్రూమ్ అదంతా అయిపోయిన తర్వాత స్నానం చేయించుకొని అలా ఒక స్కెడ్యూల్ ఉండేది నాకు. ఈ స్కెడ్యూల్లో మేడం పొరపాటున ఏమన్నా చేతిలో నుంచి కింద పడ్డా, లేకపోతే పొరపాటున ఏమన్నా నీట్గా లేకపోయినా అది వీక్నెస్ అనమాట. పట్టుకునేవాడు ఆ రోజు వచ్చి, మీరు అసలు వెళ్ళిపోండి, ఇది ఇల్లు డ్రైనేజ్లా ఉంటుంది, నాకు ఓసీడీ ఎక్కువ. నీకు ఓసీడీ నీట్నెస్లో ఉందేమో, నాకు మనుషుల్లో ఉంది, గుర్తుపెట్టుకో. నాకు ఓసీడీ మనుషుల్లో ఉంది. నీలాంటి వాడిని నేను 13 ఏళ్ళు ఓసీడీ ఉంచుకొని భరించా. ఈ ఓవర్ కంపల్సివ్ డిజార్డర్ అనేది నీలాంటి దరిద్రపు క్యారెక్టర్ ఉన్న వాళ్ళ దగ్గర నాకుంది. నువ్వు కేవలం నీ ఇల్లు నీట్గా లేకపోతేనే నువ్వు భరించలేకపోతున్నావు. నా జీవితాన్ని నీట్గా లేకుండా చేసావు నువ్వు. నేను ఎలా భరించాలి? ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలనుకుంటున్నారు మీరు? మేడం, నాకు క్లారిటీ కావాలి మేడం. నేను జనవరి నుంచి అదే అడుగుతున్నాను అతన్ని. నాకు క్లారిటీ కావాలి. ఇప్పుడు జనవరిలో అతను కొన్ని మెజారిటీ షేర్స్ లాక్కొని నా మీద రౌడీజం చేసి, నువ్వు ఇంతవరకే, నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నువ్వు తెచ్చుకున్న దారి వరకు నువ్వు ఇంతవరకే అని నాకు అబద్ధాలు చెప్పి ఏదో పూసాడు. నేను అసలు ఇతను పోవటం ఇంపార్టెంట్, పోతే పోయిన డబ్బులు అనే పాయింట్లో నేను వదిలేసా. మళ్ళీ ఇప్పుడు అతను ఏం ట్రై చేస్తున్నాడు? ఆ మాటలన్నీ అబద్ధాలని చెప్తున్నాడు. నాకు పెట్టిన మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ అబద్ధాలు అంటాడు.
లేకపోతే కాసేపు నువ్వు కావాలంటాడు, కాసేపు నువ్వు వద్దంటాడు, కాసేపు వేరే అమ్మాయి ఉన్నంతసేపు ఇతనిది దరిద్రప అనకూడదు కానీ మేడం, ఒక చండాల ప్యాటర్న్ ఉంది. అదేంటంటే ఒక అమ్మాయితో ఉండొచ్చిన తర్వాత నాతో కొంతసేపు మాట్లాడతాడు. అదేం దరిద్ర ప్యాటర్నో నాకు తెలీదు. ఆడవాళ్ళతో ఉండొచ్చిన తర్వాత నాతో మాట్లాడాలి, కాసేపు మాట్లాడి నా మీద ఇన్స్టెంట్గా ప్రేమ వస్తుంది అతనికి. అప్పుడు నువ్వు ఇలా చేయి అలా చేయి అనే సలహాలు వస్తుంటాయి అప్పుడు. సో ఇతను మళ్ళీ రీసెంట్గా కలిసినప్పుడేమో నేను విడిపోతాను, నేను ఉండలేను నీతో, నాకు అవ్వదు అని చెప్పాడు. చెప్పిన అతను మరి కూర్చోడు, లేకపోతే డైవర్స్ ఇవ్వడు. ఇప్పుడు నా జీవితాన్ని నేను ఇతనితో ముడేయించుకున్నందుకు ఇదేంటి అసలు ఈ ఎక్స్‌ప్లాయిటేషన్? మరి మన ఇండియన్ లీగల్ సిస్టమ్ ప్రకారం ఇలా చేయకూడదు కదా. 99% ఉమెన్కి ఫేవర్ ఉంది కదా. ఉన్నప్పుడు ఇలాంటి అట్రాసిటీస్ చేసే వాళ్ళు ఎలా ఉంటున్నారు? నేను లీగల్ సిస్టమ్ని చాలా నమ్ముతున్నాను మేడం. ఈవెన్ నిన్న కూడా నాకు పోలీసులు మీరు ఎవిడెన్స్ త్వరగా ఇవ్వండి మేడం, మాకు మీడియా నుంచి ప్రెషర్ ఉంది. నేను ఈరోజు మీడియా వాళ్ళందరికీ కాళ్ళు మొక్కి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నాకు అన్నదమ్ముళ్ళు లేరు. మీరందరూ వాయిస్ చేయటం వల్లే ఇది బయటకు వచ్చింది. ఈ రోజు నేను కాళ్ళు మొక్కుతున్నా మీ అందరికీ. మీరందరూ వాయిస్ చేయటం వల్లే నాకు నిన్న పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. మేడం మాకు ప్రెషర్ ఉంది మీడియా నుంచి, మీరు రండి ప్లీజ్, మీరు వచ్చే ఎవిడెన్స్ ఇవ్వండి, మేము ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రెషర్ వల్లే నేను నాకు కొంచెమైనా న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అంటే మీకేం కావాలి? డివోర్స్ కావాలా, లేకపోతే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా? అసలు మీకేం కావాలి? మేడం నాకు అతను నా లైఫ్లోకి అస్సలు రాకూడదు మేడం. ఎందుకంటే ఒక వ్యక్తి జెన్యూన్గా ప్రేమించాక ఇంత మోసం చేస్తున్నారు అని తెలుసుకున్నాక వాళ్ళ మనసు పగిలిపోయిద్ది. పగిలిపోవటమే కాదు, ఆ వ్యక్తి గొంతు తినాలనిపించదు, ఆ వ్యక్తిని చూడాలనిపించదు. సో నాకు ఆ వ్యక్తిని మొహం చూడాలని కానీ, నాకు ఆ వ్యక్తి గొంతు తినాలి. నా దగ్గర అతని సముద్రం అంత ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ ఒక కొలిక్కి తేయటానికి అతను గొంతు తినాల్సి వస్తుందని నేను స్కిప్ చేస్తూ వచ్చా వినలేక. ఎందుకంటే నాకు 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి నువ్వు దేవతవు గోతు, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పిన అన్నీ అబద్ధాలు. ఇప్పుడు ఇతని వల్ల నేను నా లైఫ్లో ఎవరిని నమ్మలేకపోతున్నా. నాట్ ఈవెన్ ఒక ఫ్రెండ్ అవుతానని ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతున్నా కూడా నాకేదో దెబ్బేసిద్ది అనే ట్రామా అయింది నాకు. ఇంతలాగా నన్ను అన్ని విధాలుగా 360 డిగ్రీస్లో డ్యామేజ్ చేసిన వ్యక్తి నా లైఫ్లోనే కాదు మేడం. కుదిరితే దేవుణ్ణి నేనేం మొక్కుతానంటే యాక్సిడెంటల్గా కూడా మేము ఇద్దరం ఎప్పుడు కలవకూడదు అని మొక్కుతాను. నాకు అసలు చూడాలని కానీ వినాలని కానీ లేదు అతను. ఇప్పుడు ఏం కావాలి? డివోర్స్ కావాలా లేకపోతే? నాకు ఫస్ట్ నా మీద జరుగుతున్న ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగాలి మేడం. ఎలా అయితే నన్ను ముడేసుకొని అతను నా డబ్బు మీద చేస్తున్న పెత్తనం, నా ఫైనాన్షియల్ లాక్ చేయటం, ఎలా అయితే నా మీద అబద్ధాలు చెప్పటం, ఇతనేదో మంచోడు అవ్వటానికి నాకు బురద పూయటం, పంది బురదలో నుంచి వచ్చి ఒళ్ళంతా ఇట్లా ఇది విదిలించుకుంటే అందరి మీద బురద పడ్డట్టు అందరి మీద బురద వేస్తున్నాడు ఇతను. అది ఆగాలి ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్, నాకు లైఫ్ థ్రెట్ అని చెప్తున్నాడు. అది కూడా అతని ఎండ్ నుంచి లేదు అనే క్లారిటీ నాకు అతని పేపర్ మీద పెట్టాలి. అండ్ తెగదెంపులంతా కూడా ఎంత హుందాగా నేను బతుకుతానో అతనిలాగా కాదు, నేనెంత హుందాగా బతుకుతానో, నాకు సొసైటీలో ఎలాంటి వాల్యూ ఉందో అలా అతను కూడా దిగొచ్చి ఆ వాల్యూకి వచ్చి అతను నీట్గా తెగదెంపులు చేసుకొని వెళ్ళాలి. నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బిడ్డ అనే విషయంలో అదొక పవర్ లాగా, అదొక అడ్వాంటేజ్ లాగా నా జుట్టు చేతిలోకి తీసుకోకుండా రెస్పాన్సిబిలిటీ అనేది నీకు ఇప్పటికైనా ఉంటే, నీకు నిజంగా పేరెంటల్ రైట్స్ కావాలంటే నువ్వు కూడా బిడ్డ ఫైనాన్షియల్స్ షేర్ చేసుకో. నువ్వు కూడా వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఈ విల్లాకి వచ్చి ఆఫీస్ రూమ్లో నేనుంటే, ఈరోజు అమ్మాయిలు ఎవరు లేరు, నువ్వు నాతో ఉంటావా అని అడిగాడు. ఇలాంటి చండాలపు మాటలు మాట్లాడకుండా, నా మోడెస్టీని అవుట్రేజ్ చేయకుండా వచ్చి బిడ్డతో ఒకవేళ ఉంటే ఒక తండ్రిలాగా హుందాగా బిహేవ్ చేసి వెళ్తే ఓకే. లేదు నేను డబ్బులు కట్టను, నాకు నా డబ్బే ఇంపార్టెంట్, నేను నీ డబ్బు కూడా లాక్కుంటాను, సో అండ్ సో నాకు మనీయే ఇంపార్టెంట్ అంటావా, నా ఇంటి పేరు పెట్టుకుంటాను నేను నా బిడ్డకి, చక్కగా పెంచుకుంటా. నేను ఇవ్వను, ఆ క్లారిటీ ఇవ్వు. నా బిడ్డకి నేను ఇవ్వను. నీ తదనంతరం నువ్వు ఇచ్చేదేంటి? మీ నాన్న నువ్వు ఏమనుకుంటారు మనుషుల గురించి? మీరే చెప్తున్నారు కదా అతని దగ్గర ఏమీ లేవు, అతనికంటూ ఏమీ లేదు, అతని పేరు మీద కూడా ఏమీ లేవు, ఏమి సంపాదించాడు, ఏమి కష్టపడ్డాడని. మరి అతని తదనంతరం వచ్చేది ఏంటి? ఏమీ లేనప్పుడు ఏమొస్తుంది? అండ్ మీరైనా ఫైనాన్షియల్గా అడగడానికి అతని దగ్గర ఏమీ లేనప్పుడు మీరు ఎలా అడుగుతున్నారు ఫైనాన్షియల్గా నువ్వు కూడా సపోర్ట్ ఇవ్వమని? మేడం యాక్చువల్గా అతని దగ్గర ఏమీ లేదు అనేది నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. పర్సనల్గా లేదు, ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ తాతల నుంచి హైరార్కియల్గా ఉన్నాయి. వాళ్ళ ఫాదర్వి కాదు, వాళ్ళ మదర్వి కాదు, వాళ్ళ తాతల నుంచి ఉన్నాయి.
వాటి మీద కూడా నాకు నా బిడ్డకి ఇంట్రెస్ట్ లేదు. నా బిడ్డకి ఇప్పుడు వయసు లేదు, గొంతు లేదు. కానీ నేను నమ్ముతున్నా వాడు నాలాగే వాల్యూస్తో పెరుగుతాడని. వాడు కూడా డబ్బు కాదు మనుషులు ఇంపార్టెంట్ అనుకుంటాడని నేను నమ్ముతున్నాను. సో ఇతని ప్రాపర్టీస్ గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఏవైతే వస్తున్నాయో వాటి గురించి బిడ్డ గురించి ఒక క్లారిటీ ఇవ్వమనండి. ఎందుకంటే వీళ్ళ నాన్నకి చాలామంది పిల్లలు ఉన్నారని వాళ్ళ అమ్మే చెప్పింది నాకు. ఇప్పటికీ మా విజయవాడ బ్రాంచ్ నుంచి ప్రతి నెల 50,000 వెళ్తాయి వాళ్ళ నాన్నకి సంబంధించిన ఇల్లీగల్ అఫైర్కి. సో ఇప్పుడు ఇతనికి ఇల్లీగల్ అఫైర్స్ ఉండవని నేనైతే అనుకోను. రేపు వాళ్ళందరూ వీళ్ళే నన్నే ఇంత చంపడానికి ప్రయత్నిస్తుంటే రేపు నా బిడ్డ మీదకి ఎట్లా రావాలి ఇట్లాంటి వాళ్ళందరూ? ఎయిదర్ కట్ చేయండి, మాకు మీ మొహాలు కూడా చూడటం ఇంట్రెస్ట్ లేదు, మీ గుమ్మని నేను తొక్కను, మీ గురించి నేను మాట్లాడను. లేదా బిడ్డ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా క్లారిటీ ఇవ్వండి. తల్లిని డిగ్రేడ్ చేస్తా, తల్లి గురించి లేనిపోని అబాండాలు చెప్తా, పక్కన వాళ్ళ మీద బురద జల్లి మీరు మంచోళ్ళు అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ అంత అమాయకులు ఎవరు లేరు. ఎయిదర్ కట్ చేసుకోండి లేదా ఉండాలి. నాతో ఉండేదైతే లేదు, ఇట్స్ బ్లాక్డ్, ఇట్స్ కంప్లీట్లీ బ్లాక్డ్. వాళ్ళకి నా లైఫ్లోకి అయితే ఎలవ్ లేదు. బిడ్డ విషయంలో క్లారిటీ వాళ్ళు నాకు ఇవ్వాలి. యాలిమనీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మేడం నేను యాలిమోని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ నా డబ్బులు చాలా తీసుకున్నాడు అతను, నా మార్కెట్ చాలా తిన్నాడు, అవి నాకు తిరిగి కట్టాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూశారు కదా, ఇది ధర్మ మహేష్ అలియాస్ ధర్మ సత్యసాయి శ్రీనివాస్ మహేష్. హీరోగా నటించాను, నాకు హీరో ఉందాతనం వచ్చేసింది, నాకు ఇంతకంటే మంచి సంబంధం వస్తుంది, నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో అన్నట్లుగా తినని శారీరకంగా మానసికంగా కాకుండా ఫైనాన్షియల్గా కూడా చాలా దెబ్బతీసినట్లుగా తను చెప్తూ ఉంది. పోలీసుల నుంచి అండ్ సొసైటీ నుంచి కూడా తనకి న్యాయం కావాలని తనైతే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తనకు మీడియా సపోర్ట్తో పాటు ప్రజలు కూడా సపోర్ట్ చేయాలని తనైతే కోరుతూ ఉంది.